2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించాలనేదే మోదీ లక్ష్యం. వికసిత భారత్ 2047 దిశగా కేంద్రం అడుగులు వేస్తుంటే అదే పందాలో రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకు వెళ్తుంది. ఇదే అవకాశాన్ని యలమంచిలి నియోజకవర్గం అందిపుచ్చుకొని అభివృద్ధి సాధిస్తుందా? ఎస్ఈజెడ్ సాధించడంతో నియోజకవర్గం స్థాయిని పెంచుకుంది. ఇప్పుడు పర్యాటకంలోనూ దూసుకుపోగలిగితే యలమంచిలి నియోజకవర్గం ప్రపంచ పర్యాటకులకు విడిదిగా మారనుంది. ఇది సాధ్యమా? పరిశ్రమలకు ఎస్ఈజెడ్ ఫ్రీ జోన్గా ఉంది. పర్యాటకంలోనూ తంతడి, శీతపాలు, వాడపాలు బీచ్లు ఆకర్షిస్తాయి. బౌద్ధులు సంచరించిన పుణ్యస్థలం, చారిత్రక ప్రదేశం రాంబిలి మండలంలో పంచదార, దారపల్లం అంతర్జాతీయ పర్యాటక ప్రేమికులను ఆకట్టుకుంటాయి. ఇక కొండకర్ల ఆవు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రకృతి ప్రేమికులను, చిత్రనేల అధ్యయనం చేసేవారిని, విహారం వినోదానికి ఇష్టపడే వాళ్ళని అమితంగా ఆకర్షిస్తుంది. అనుకున్నట్టుగా అంతా అభివృద్ధి చేస్తే పర్యాటకులకు ఇదంతా టూర్ జోన్గా 5 రోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఇక సినిమా షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఏదైతేనేమి యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా కలకల్లాడుతుంది. ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ దీనిపై పూర్తిగా అవగాహనతో ఉన్నారు. యోగా శిక్షణలో ప్రపంచ ప్రఖ్యాత సాధించే ప్రదేశంగా గుర్తింపు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం వంటి పలు విద్యా సంస్థలకు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. యలమంచిలి ఎమ్మెల్యే దీనిపై లోతుగా అధ్యయనం చేశారు, అధికారులతో చర్చించారు కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధిని యలమంచిలి అందిపుచ్చుకునేలాగా అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. యాక్షన్ ప్లాన్ని 4 ఏళ్లలో పూర్తి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. అభివృద్ధిని పార్టీలు, ప్రాంత విభేదాలు లేకుండా అందరూ ఆహ్వానించాలి. పర్యాటకం అభివృద్ధి చెందితే భవిష్యత్తులో యలమంచిలి నియోజకవర్గం 5 లక్షల మందికి ఉపాధి కల్పించనుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా యాక్షన్ ప్లాన్ చేశారు. కొండకర్లావుకు నిధులు తీసుకువస్తామని గతంలో ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రయత్నాలు చేశారు, ప్రకటన చేశారు. చివరికి ₹1 తేలని పరిస్థితి. యాక్షన్ ప్లాన్లో పొందుపరిచిన అంశాలన్నీ త్వరితగతిన అమలు కావాలని ఆశిద్దాం.